గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు గొర్రెల పథకం కుంభకోణం 700 కోట్లు ఏసీబీ దర్యాప్తులో బహిర్గతం. తాజాగా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రామచందర్ నాయక్ అరెస్ట్. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ సైతం కటకటాల పాలు. మేడిగడ్డ పరీక్షాకాలం ఇన్వెస్టిగేషన్లకు 4-5 నెలలు పట్టే అవకాశం. 3 సంస్థల నిపుణులతో పరిశీలనకు సంప్రదింపులు. తాత్కాలిక మరమ్మతులకు జూన్లో వచ్చే ప్రవాహాలతో ఆటంకం. నడక జపాన్ ధ్యానం. రెండో రోజు వివేకానంద స్మారక స్థలంలో మోదీ. కొబ్బరినీళ్ళు ద్రాక్షరసం లాంటి ద్రవాహారమే నేడు ముగింపు. కోడి ముగిశాక కొలువుల పండుగ. టీజీపీఎస్సీ పరిధిలో తుది దశలో 13,000 పోస్టులు. నెలాఖరులోగా గురుకుల సొసైటీలో పోస్టింగ్లు. నిప్పులు కురిసిన నాగ్పూర్. 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. దేశవ్యాప్తంగా బగబగలు. 40 మందిని బలిగొన్న వడగాల్పులు. మృతుల్లో 25 మంది పోలింగ్ సిబ్బందే. నేడే తుది విడత. 57 స్థానాలకు జరగనున్న పోలింగ్. బరిలో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు. నాలుగున ఓట్ల లెక్కింపు ఫలితాలు. ఎవరిదో విజయ మార్గం. ఒడిశాలో 6 లోక్సభ 42 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు. ఎవరు ఏం చెప్తారో నేడే లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 6:30 తర్వాత వెల్లడి. ఇప్పుడు సాక్షి. భారత్ మాల నుంచి RRR అవుట్. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయ లోప ఫలితం. ఉత్తర భాగం ప్రాజెక్టు భూసేకరణ వ్యయంపై భిన్న అభిప్రాయాలు. ప్రక్రియలో ఆలస్యం. భారత్మాల ఫేజ్ 1కి కేంద్రం ముగింపు. RRR స్థానంలో మరో ప్రాజెక్టు నిధులంది పనులు ముందుకు సాగే అవకాశం కోల్పోయి RRR. ఫేజ్ 2లో పట్టాలెక్కినా తప్పని జాప్యం. వచ్చిందే సగం. బ్లాక్తో ఆగం. పత్తి విత్తనాల కోసం రైతుల ఆగుచాట్లు. సీజన్ మొదలయ్యేదాకా ఏమాత్రం పట్టించుకొని వ్యవసాయ శాఖ. అవసరమైన విత్తనాల్లో సగమే సిద్ధం. ఇంకా సేకరణలోనే అధికారులు. నల్లబజారుకు బ్రాండెడ్ నాణ్యమైన విత్తనాలు. రెండింతల ధరకు విక్రయాలు. కొన్ని చోట్ల కాలం చెల్లిన సీడ్స్ అంటగడుతున్న వ్యాపారులు. అనుమతులు లేని బీటీ 3 విత్తనాల విక్రయాలు కూడా. వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు. తూతుమంత్రంగా దాడులు. 2 ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతోనే సమస్య. నేడే తుదిపోరు. చండీగఢ్ సహా 7 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో పోలింగ్. పోటీలో మొత్తం 904 మంది అభ్యర్థులు. బరిలో ప్రధాని మోదీ, అనురాగ్ ఠాకూర్, అభిషేక్ బెనర్జీ, కంగనా తదితరులు ప్రముఖులు. ఒడిశాలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఎన్నికలు. ఓటు వేయనున్న 10.06 కోట్ల మంది. 1.09 లక్షల పోలింగ్ స్టేషన్లు సిద్ధం. బీఆర్ఎస్ ఉద్యమ పాత్ర ప్రతిబింబించేలా నేటి నుంచి తెలంగాణ అవతరణ ఉత్సవాలు. ఏర్పాట్లపై నందినగర్ నివాసంలో అధినేత కేసీఆర్ సమీక్ష. అభివృద్ధి, అప్పులు, ఆరోపణలు. పయనం 10 ఏళ్లు. బయట కాపకాసి కాళ్ళు చేతులు కట్టేసి స్టింగ్ ఆపరేషన్లో పిల్లల విక్రయ మూట ఆట కట్టించిన అక్క చెల్లెలు. పిల్లాడిని కొనుగోలు చేస్తామంటూ శోభారాణిని ట్రాప్ చేసిన అక్షర ఫౌండేషన్ నిర్వాహకులు. సీక్రెట్ కెమెరాలతో ఈ వ్యవహారం అంతా రికార్డింగ్. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులతో ధైర్యంగా పోరాడిన అనుష, ప్రత్యూష, శ్రీ వైష్ణవి. శోభారాణి విచారణ అనంతరం వెలుగులోకి ఢిల్లీ, పూణే లింకులు. కేసీఆర్కు సీఎం రేవంత్ ఆహ్వానం. రాష్ట్ర అవతరణ వేడుకలో భాగస్వాములు కావాలని లేఖ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. అమెరికా స్పెల్ బిలో తెలంగాణ సంతతి విద్యార్థులు గెలుపు. 90 సెకండ్లలో 29 పదాలు తప్పులు లేకుండా చెప్పిన బృహత్. 41.64 లక్షలతో పాటు పలు బహుమతులు సొంతం. బృహత్ తండ్రి స్వస్థలం. ప్రైవేట్ బడుల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల విక్రయంపై నిషేధం. ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ. సర్క్యులర్తో సమస్య తీరదు. కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పుస్తకాల పబ్లిషర్ల విజ్ఞప్తి. 7 రోజుల కస్టడీకి ప్రజ్వల్. జర్మనీ నుంచి అర్ధరాత్రి ఎయిర్పోర్టుకు రాక 20 నిమిషాల్లోనే అరెస్ట్ చేసిన మహిళా పోలీసులు. సిఐడి కార్యాలయంలోని సిట్ విభాగానికి తరలింపు. తెల్లవారి వరకు అక్కడే ఎంపీ రేవణ్ణ. సిట్ అధికారుల విచారణ, వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు. 14 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న సెట్. వారం రోజుల అనుమతి. 14 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న సిట్టు. వారం రోజుల అనుమతి. ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ బెయిల్ రద్దు చేయండి. హైకోర్టులో సిట్ పిటిషన్. ఎల్లుండి విచారణ. గొర్రెల పంపిణీలో 700 కోట్ల గోల్మాల్. టీఎస్ఎల్డీసీ సీఈఓ రామచందర్, మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్. అజ్ఞాతంలో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్. కేసులో ఇప్పటికే 10 మంది అరెస్ట్. పట్టుబడ్డ వారిలో 4 ప్రభుత్వ ఉద్యోగులు. రాజకీయ ప్రమేయంపైన దర్యాప్తు. రామచంద్ర హయాంలోనే పెరిగిన గొర్రెల యూనిట్ ధర. పాత ధర 1.25 లక్షలు. కొత్త ధర 1.75 లక్షలు. ఒక్కో యూనిట్కు 20,000 అధికారుల కమిషన్. లబ్ధిదారుల వద్ద టోకెన్లు, కాగితాలపై గొర్రెల కొనుగోలు. ఇప్పుడు వెలుగు. గోదావరి కరకట్టల నిర్మాణానికి 200 కోట్ల రిలీజ్ చేస్తాం. ముంపు గ్రామాల రైతులను ఆదుకుంటాం. మంత్రి ఉత్తమ్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన రైతులు. మహారాష్ట్ర తరహా రుణమాఫీ.
పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అధ్యయనానికి వెళ్లిన అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్లు. త్వరలో రాష్ట్ర సర్కార్కు ఆఫీసర్ల రిపోర్ట్. పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్లైన్స్ ఖరారు. 2019లో 2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ చేసిన మహారాష్ట్ర. కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. ఫోన్ ట్యాపింగ్తో దేశద్రోహానికి పాల్పడ్డాడు లక్ష్మణ్. ఆవిర్భావ వేడుకల్లో అందరినీ భాగస్వామ్యం. రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు. ప్రతిపక్ష నేతలకు సర్కార్ ఆహ్వానం. కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇన్విటేషన్. కోదండరాం లాంటి ఉద్యమ నేతలకు బాధ్యతలు. గొర్రెల స్కీమ్లో 700 కోట్ల స్కామ్ గుర్తించిన ఏసీబీ అధికారులు. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ పశుగణ అభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ రామచంద్ర అరెస్ట్. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలింపు. ఇప్పటికీ 8 మంది అధికారులు అరెస్ట్. ఉడుకుతున్న రాష్ట్రం. 2 జిల్లాల్లో 47, 9 జిల్లాల్లో 46, 5 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదు. అధికంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో 47.1 డిగ్రీలు. ఈ నెలలో మూడోసారి 40 డిగ్రీలు మార్క్ టచ్. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 7 మృతి. ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్న హీట్ వేవ్స్. 2 రోజుల్లో 54 మంది మృతి. బీహార్లోనే 32 మంది మృత్యువాత. ఎండ దెబ్బ తాళలేక పిట్టల్లా రాలిపోతున్న జనం. నాగ్పూర్లో 56 డిగ్రీల సెల్సియస్ నమోదు. దేశవ్యాప్తంగా యావరేజ్ టెంపరేచర్ 45 డిగ్రీలు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. విజన్ ఆంధ్ర. జూన్ 7, 8న ప్రపంచ వరి సదస్సు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా సదస్సు. తాజ్ కృష్ణ హోటల్లో సదస్సు నిర్వహణ. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు. నాగ్పూర్ అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. వడదెబ్బకు దేశవ్యాప్తంగా 54 మంది మృతి. అట్టహాసంగా దశాబ్ది వేడుకల ఏర్పాట్లు. ట్యాంక్ బండ్ పరేడ్ గ్రౌండ్లో ముమ్మరంగా పనులు. నేటి సాయంత్రం ట్యాంక్ బండ్పై ఫుడ్ కోర్టులు. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్. ప్రజలకు 200 కోట్ల కుచ్చుటోపీ. కోఆపరేటివ్ బ్యాంక్ జీఎం నిమ్మగడ్డ వాణిబాల అరెస్ట్. భర్త నేతాజీ కుమారుడు శ్రీహర్ష కూడా అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ విచారణ. కేసీఆర్ అవినీతి అక్రమాలపై చర్యలు. ఇంద్రపార్క్ వద్ద ధర్నాలో బీజేపీ డిమాండ్. జబర్దస్త్ ఫేమ్ ర్యాంకింగ్ రాకేష్ కేసీఆర్ చిత్రం. పాటను ఆవిష్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. శ్రీవారి దర్శించుకున్న అమిత్ షా దంపతులు.